హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ధన్ దుబాయ్ బ్లాగ్స్. మా పాపకైతే స్కూల్ బుక్స్ తీసుకొచ్చామండి. స్కూల్ బుక్స్ ఏమేమి తీసుకొచ్చాము, ఏంటి వాటి కాస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మామూలుగా అయితే మనకి అకాడమిక్ ఇయర్ వచ్చేసి మన ఇండియాలో జూన్‌లో స్టార్ట్ అవుతుంది కదండీ! కానీ దుబాయ్‌లో మాత్రం ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ అయింది. ఏప్రిల్ 14థ్ స్టార్ట్ అయింది. కానీ ఈ ఇయర్ మాత్రం ఏప్రిల్ 6 నుంచే ఆన్‌లైన్ క్లాసెస్ జరిగాయండి. ఏప్రిల్ 6 నుంచి 20 దాకా 21 దాకా ఆన్‌లైన్ క్లాసెస్ జరిగాయండి. ఎందుకంటే స్ప్రింగ్ బ్రేక్ 1 మంత్ దాకా ఇచ్చారు. అందులో వార్ వల్ల ఎగ్జామ్స్ కూడా పెట్టలేదు. లాస్ట్ వాళ్ళు చదివిన మార్క్స్‌ని బట్టి దాన్ని బట్టి వేసేసారనమాట. తర్వాత అకాడమిక్ ఇయర్‌కి బుక్స్ కూడా వచ్చేసాయి. మాకు మెయిల్ పెట్టారు, వచ్చి తీసుకెళ్ళండి సాటర్డే గానీ, సండే మార్నింగ్ గానీ అని. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా అని చెప్పారండి. ఓన్లీ పేరెంట్స్ మాత్రమే అండి. పిల్లలు నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకే నేను వెళ్ళలేదింకా. మా పాపను కూడా పంపించలేదు. ఒకవేళ పంపించినా ఇంక బయట వెయిట్ చేయాల్సొస్తుందనేసి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. నాకైతే నా బీఈడీకి కూడా నేను ఇంత బుక్స్ పెట్టి కొనలేదనిపించింది. మా పాప గ్రేడ్ 2 అంటే సెకండ్ క్లాస్‌కే చూడండి ఎన్ని బుక్స్ ఇచ్చారో. అందులో బుక్స్ తక్కువే కానీ ఫీజు మాత్రం చాలా ఎక్కువ అనిపించింది నాకు. మన దుబాయ్ 672 ఏడీ అండి. 672 ఏడీ అంటే 672 ఏడీ అంటే మన ఇండియా కరెన్సీలో 17,200 చిల్లర పడుతుందండి. ఓన్లీ బుక్స్, నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అండి. వీటిలో మళ్ళా కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఇచ్చారంటే టెక్స్ట్ బుక్స్ మ్యాథ్సు, సైన్సు, ఇంగ్లీషు, హిందీ, తర్వాత ఇంకా ఆర్ట్ బుక్ ఇచ్చారు. పెయింట్‌ది కూడా ఇచ్చారండి. ఇంకా అరబిక్ వచ్చేసి బ్యాలెన్స్ ఉందనమాట. అరబిక్ నెక్స్ట్ పంపిస్తామని చెప్పారు. అలాగే లాస్ట్ ఇయర్ యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ తీసుకోలేదు. నేను ఓన్లీ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్సే తీసుకున్నాను. అలాగే స్టేషనరీ కూడా మనం ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పి తీసుకోలేదు. అలాగే వాటికి స్టిక్కర్స్ కూడా ఇచ్చారండి. బుక్స్ ఫీజు రేట్ అయితే నాకైతే ఎక్కువ అనిపించిందండి. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బుక్స్ ఫీజు ఎక్కువో, తక్కువో. అలాగే మీ పిల్లల బుక్స్ ఫీజు ఎంతో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీటికి అట్టలు వేయాలి, స్టిక్కర్స్ అంటించాలి, నేమ్స్ రాయించాలి. ఈ మధ్య అంతా 2 వీక్స్ నుంచి ఆన్‌లైన్ క్లాసెస్ అనమాట. ఈరోజు ఇంకా 22 నుంచి స్కూల్స్ కూడా ఓపెన్ చేశారండి. ఇంకా పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇంకా వీటన్నిటికి అట్టలు వేసి నేమ్స్ అన్నీ రాయించాలండి. మనకక్కడ ఇండియాలో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా! 23 అంటే రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ అనమాట. ఇక్కడ మాత్రం స్కూల్స్ జరుగుతున్నాయండి. అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే ఇక్కడ దుబాయ్‌లో సమ్మర్ హాలిడేస్ వచ్చేసి జూలై ఫస్ట్ వీక్ నుంచి ఆగస్టు ఎండింగ్ వరకు ఉంటుందండి. ఆగస్ట్ 25 అలా రీఓపెన్ చేస్తారనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దుబాయ్ గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.